ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. తల్లి, నీ మహిమల గురించి ఇప్పుడే తెలిసింది. నేను చేసిన తప్పు నీకు తెలిసే ఉంటుంది. ఈరోజే మీనాక్షికి చెప్పే అవకాశాన్ని ఇచ్చి తొందరలోనే మీనాక్షికి చూపించేలా చేయి తల్లి. పంతులు గారు, నేను ఈ అగ్నిగుండంలో నడవాలనుకుంటున్నాను. అందుకోసం నేనేం చేయాలండి? బాబు, పంచ కట్టుకుని పసుపు నీళ్లతో స్నానం చేసి నీ మనసులో కోరికను అమ్మవారి ముందు బలంగా కోరుకుని అప్పుడు అగ్నిగుండం మీద మీ మావయ్య గారికి ప్రమాదం జరిగిన రోజు అక్కడ ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కట్టుకున్న చీర ఇదేనమ్మా. లండన్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ మీనాక్షి. ఇది కట్టుకోకపోతే నాకు నిద్ర పట్టదు. వంట పూర్తయిన తర్వాత రుచి నేను కూడా చూశాను. అన్ని సరిగ్గానే ఉన్నాయే. మరింత కారం కూరలో ఎలా వచ్చింది? నేనేం కిచెన్ వైపు కూడా వెళ్ళలేదే. నేను ఆ మాట అనుకుండానే భుజాలు తడుముకుంటున్నావెందుకు? ఇప్పుడే మీ పెద్దదిన పరిచయం చేసింది. పెద్దదిన ఇప్పుడు పరిచయం చేసిందా? అంటే తను కూడా ఇక్కడే ఉందా? నాన్నకి ప్రమాదం జరిగినప్పుడు తాత చెప్పినట్టు ఆ ప్రదేశంలో ఉన్నది పెద్దదినేనా? నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? నాది అనుమానం మాత్రమే అయితే వదిన పాత చీరకి బదులుగా కొత్త చీర ఎందుకు కొన్నట్టు? ఒకవేళ వదినే అయితే కారులో నేను చూసిన వాడికి వదినకి సంబంధం ఏంటి? అసలు ఆవిడకి చంపాల్సిన అవసరం ఏముంది? ఆవేశపడొద్దని చిన్నదినకి చెప్పిన నేను పెద్దదిన దగ్గర తొందరపడటం మంచిదేనా? అలా అడిగితే సమస్య తీరుతుందా? వదిన ఏమనుకున్నా సరే వెళ్ళి నిలదీస్తేనే విషయం తెలుస్తుంది. మీనాక్షమ్మా, ఏంటమ్మా ఈ వేళెప్పుడొచ్చా? నీకు చూపు రావాలని నీ భర్త సత్యమ్మ తల్లి గుళ్ళో నిప్పుల మీద నడుస్తున్నాడమ్మా.
నేను ఆ నీచుడి రూపాన్ని గుర్తు చేసుకుంటూ బొమ్మ తయారు చేశాను. మరి నా భర్త రూపం రావడం ఏంటి? వాడు నా భర్త ఒక్కడేనా? నాకిప్పుడు చూపు లేకపోతే ఏమైంది? ఎందుకు ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారు? వదినా, మనం ఇప్పుడే గుడికి వెళ్దాం పదా. అమ్మా, మీనాక్షి విషయంలో నేను చేసిన ఘోరమైన పాపం తనకు తెలియడమే నాకు జరిగే ప్రక్షాళన. నా పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం ఈరోజే నెరవేరేలా దీవించు తల్లి.
ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? వద్దండి, నా మాట విని బయలుదేరండి. మీ కాళ్ళు కాలిపోతాయండి. ఏమండి? కార్తీక్, వచ్చే కార్తీక్. పాపం మీనాక్షి చాలా బాధపడుతుంది. తిరిగి వచ్చేసే. మీకేనండి చెప్పేది. దయచేసి తిరగడం ఆపి బయటికి రండి. నేను మిమ్మల్ని అనుమానించి తప్పు చేశాను. నన్ను క్షమించండి. అమ్మా, అగ్నిగుండంలోకి దిగాక మధ్యలో ఆపటం మహాపాపం. చేసిన తప్పులు కాలిపోయి స్వచ్ఛమైన మనసు బయటకు తిరిగి రావాలంటే 9 సార్లు తిరగాల్సిందేనమ్మా. నా కష్టాలు ఈ మంటల్లో కాలిపోవాలని పెద్ద మనసు చేసుకుని ఈయన నిప్పుల్లో నడుస్తుంటే నేను మాత్రం నాన్న చావుకి ఈయనే కారణమని అనుమానించి అవమానించాను. ఆయన మనసు కష్టపెట్టి తప్పు చేశాను. నేను కూడా నిప్పుల గుండెం తొక్కి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చిన్నదినా, నన్ను అమ్మవారి ముందుకు తీసుకెళ్ళు. అమ్మా, రాముడు లాంటి నా భర్త రాక్షసుడేమో అన్నా చిన్న అనుమానంతో ఆలోచించకుండా తప్పు చేశాను. నిప్పుల గుండెల్లో నా తప్పుని కాల్చేసి నన్ను ప్రాణంగా చూసుకుంటున్న నా భర్తకి ఏ కష్టం రాకుండా దీవించు తల్లి. చిన్నదినా, నేను కూడా నిప్పుల గుండెల్లో నడవాలి. నువ్వెందుకు నడవాలనుకుంటున్నావు మీనాక్షి? ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? నిప్పుల మీద నడవాలని నేను నిర్ణయం తీసుకున్నాను చిన్నదినా. అమ్మవారికి సంకల్పం కూడా చెప్పేశాను. పద, నా తల మీద పసుపు నిండిపోయి తీసుకెళ్ళొదినా. పద వదినా. అసలేం జరుగుతుందో అర్థమై చావడం లేదు. సడన్ గా కార్తీక్ నిప్పుల మీద నడవడం ఏంటి? మీనాక్షి ఎందుకు పసుపు నీళ్లు తల మీద పోసుకుంటుంది? అంటే తను కూడా నిప్పుల మీద నడుస్తుందా? వీడు నిప్పుల మీద నడిచే భక్తి నన్ను తగలబెట్టేలా ఉంది. పాపం, ఆ నిప్పుల మీద నడిస్తే ఆయన కాళ్ళు కాలిపోయి ఉంటాయి. నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాకే ఆయనతో మాట్లాడాలి. ఆయనతో నా బాధని పంచుకోవాలి.
నువ్వు సంతోషంగా ఉండాలనే అలా చేశాను. ప్లీజ్ మీనాక్షి, ఇవన్నీ నీకొద్దు. బయటికి రా. నువ్వు నిప్పుల మీద నడుస్తూ ఉంటే నాకు గుండె కోసేస్తున్నట్టుగా ఉంది. దయచేసి బయటికి రా మీనాక్షి. కాళ్ళు కాలిపోతాయి. మీనాక్షి, నేను చెప్పేది బాబు విను. మధ్యలో మాట్లాడకూడదు బాబు. మీనాక్షి, సత్యమ్మ తల్లి నీ కోరిక నెరవేరుస్తుందమ్మా. నువ్వు అనుకున్నదే జరిగి తీరుతుంది. నీకంతా మంచే జరుగుతుంది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం పద్మపుత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసిద్ధేమ పద్మాం వరాంగీం మీనాక్షి. అలంకారేత్తాం మీనాక్షి. మీనాక్షి, అయ్యో మీనాక్షి. ఇంకెప్పుడు ఇలా చేయకు మీనాక్షి. మీరు మాత్రం చేస్తారా? ఏడవకు మీనాక్షి. ఇప్పుడు ఏమైందని? నా కంటికి చూపు పోయిందేమో కానీ బాధతో వచ్చే కన్నీళ్లు ఇంకిపోలేదండి. మీ కాళ్ళు కాలినప్పుడు మీరు పడిన బాధ నా మనసుకి తెలుస్తుంది. మీకోసమే కొట్టుకునే ఈ గుండె నా భర్త భరిస్తున్న నొప్పిని తట్టుకోగలదా చెప్పండి? అయినా ఇప్పుడు మీరు నిప్పులు తొక్కాల్సిన అవసరం ఏముందండి? సత్యమ్మ తల్లి, ఇప్పటికైనా నాకు నిజం చెప్పే అవకాశం ఇవ్వు. మీ నాన్న చావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకోవడానికి నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు. వాళ్ళెవరో నీకు తెలియడంతో పాటు నీకు చూపు రావాలని నిప్పులు తొక్కాను. శంకరన్నయ్య అదే ప్రయత్నంలో ఉన్నాడు కదా. వాళ్ళెవరో తొందరలోనే కనుక్కుంటాడు. దానికోసం మీరెందుకు కాళ్ళు కాల్చుకున్నారు? కాళ్ళు కాలడం కాదు, నా గుండె నన్ను దహించేస్తోంది. ఏంటండి మీరనేది? అవును మీనాక్షి, కాలికి కాలిన గాయాలు 4 రోజుల్లో తగ్గిపోతాయి. నీకు చూపు లేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే నీ ఆవేదన నేను భరించలేకపోతున్నాను. అందుకే మనసు గల సత్యమ్మ తల్లి సన్నిధిలో సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలని ఇలా చేశాను.